రెండు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలందరికీ జై భీమ్. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా జై భీమ్, జై తెలంగాణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, అదేవిధంగా రాజకీయాలను పరిశీలించే విమర్శకులకు, మేధావులకు అందరికీ కూడా జై భీమ్. ఈ వీడియోను తప్పకుండా అందరూ చూసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాయలో పడి పవన్ కళ్యాణ్ని చాలా గొప్పగా ఊహించుకుంటున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే తట్టుకోలేక విమర్శించే వారిని, పవన్ కళ్యాణ్ గారి అక్రమాలను, దుర్మార్గాలను, ఆయన నీచ బుద్ధిని చూపించే వారి మీద బూతులతో దాడి చేస్తున్న అమాయకమైన అభిమానులందరూ కూడా కళ్ళప్పగించుకొని ఈ వీడియోని చూడండి. తప్పకుండా మీరు కూడా ఇలాంటి అమాయక అభిమానిగా ఉంటే జరిగే నష్టాన్ని తెలుసుకోండి. అలాంటి గుడ్డి ఫ్యాన్స్గా, అమాయకమైన అభిమానులుగా మీరు మారొద్దని నేను ఈ వీడియోను చేస్తున్నా. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులంటే చచ్చిపోతాడా, లేదా పవన్ కళ్యాణ్ వల్ల అభిమానులు చచ్చిపోతే ఏం చేస్తాడు? 4 డబ్బులు వారేసి నలుగురికి సహాయం చేసిన వాడు సమాజంలో గొప్పవాడైపోతాడా? పవన్ కళ్యాణ్ని ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు అని ప్రచారం చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోను చూసి బుద్ధి తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ను మించిన సున్నిత మనస్కుడు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ని మించిన మంచి మనిషి ఈ ప్రపంచంలోనే లేడు. పవన్ కళ్యాణ్ ఓ గౌతమ బుద్ధుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక యేసుక్రీస్తు అన్నట్టు కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. పని కట్టుకొని పవన్ కళ్యాణ్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని రాజకీయాలు చేస్తున్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ మంచోడా? పవన్ కళ్యాణ్ విమర్శలకు అతీతుడా? పవన్ కళ్యాణ్ కు గొప్ప మనసు ఉన్నదా? పవన్ కళ్యాణ్ కు సున్నితమైన మనసు ఉన్నదా? అభిమానులకు ఏమన్నా జరిగితే పవన్ కళ్యాణ్ నిజంగా చెలించిపోతాడా? ఇవి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇక్కడ అందుకే పెట్టినాం, ఈ చావు పాపం అంతా పవన్ కళ్యాణ్దే. ఒక్క కుక్క పిల్లనిచ్చి తెలంగాణ మీద ప్రేమను వలకబోస్తున్నాడు. ఒక్క కుక్క పిల్లనిచ్చి తన అభిమానులతోటి విమర్శించే వాళ్ళను కుక్క తిట్టిపిస్తున్నాడు. ఒకే ఒక్క కుక్క పిల్లతోటి తెలంగాణ మీద తాను కక్కుతున్న విషాన్నంతా కడిగేసుకోవాలని చూస్తున్నాడు. ఒకే ఒక్క కుక్క పిల్లతోటి 11 రోజులు తెలంగాణ ఇస్తే నిన్ను మూలన పండుకొని ఉపవాసం చేసిన అనే పాపాన్ని కూడా రద్దు చేసుకోవాలని చూస్తున్నాడు. ఒక్క కుక్క పిల్ల మీద రాజకీయం చేస్తున్నాడు. మరి నిరంజన్ నా అభిమాని, నిరంజన్ని చూడడానికి వెళ్ళిన, నిరంజన్ కోరికను తీర్చిన అని చెప్తున్న పవన్ కళ్యాణ్, నీ వల్ల ఒక అభిమాని చనిపోయి, ఒక అభిమాని ప్రమాదానికి గురై 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా కనీసం ఆ ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. ఆ ఇంటికి పోయి కన్నెత్తి ఎందుకు చూడలేదు? అందుకే ఈరోజు నీ నీచ రాజకీయాన్ని, నీ నీచ బుద్ధిని బయట పెట్టడానికే ఈ వీడియోని చేస్తున్నా. చూడిగా ఈ అబ్బాయి పేరు నిరంజన్, హన్మకొండ జిల్లా, హన్మకొండ నగరమే. ఓ అరుదైన వ్యాధితోటి 17 ఏళ్లుగా బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారి అభిమాని. పాపం పవన్ కళ్యాణ్ దుర్బుద్ధి ఎట్లుంటది, పవన్ కళ్యాణ్ ఎంత నీచుడు, పవన్ కళ్యాణ్ రోజుకొక మాట ఎట్లా మాట్లాడతాడనేది పాపం మా తెలంగాణ బిడ్డ నిరంజన్కు తెలియదు. ఎందుకంటే పాపం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాబట్టి నిరంజన్కి పవన్ కళ్యాణ్ అనే ఒక మూర్ఖుడి మాటలు కానీ, ఒక మూర్ఖుడి మనస్తత్వం కానీ తెలిసే అవకాశం లేదు. నిరంజన్ వాళ్ళ ఇంటికి పోయి నిరంజన్ రామ్ చరణ్ ఇంట్లో ఉండే కుక్కపిల్ల అడిగిండు కాబట్టి 2 గంటల్లో ఆ కుక్కపిల్లని తీసుకొచ్చి నిరంజన్ చేతిలో పెట్టిందని ఈ వీడియోని సుమన్ టీవీలో, అదే విధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అనేక మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో దీన్ని విరివిగా ప్రచారానికి పెట్టాడు. నేను అడగదలుచుకున్నా, పవన్ కళ్యాణ్, నువ్వు ఒక అభిమానిని చూడడానికి వచ్చినప్పుడు అభిమానిని చూసి
ఆయన కోరికను తీర్చి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి. ఇంత ప్రచారం దేనికి? హైదరాబాద్ నుండి హనుమకొండకు వెళ్ళాలంటే ఎంత లేదన్నా ఒక 3 గంటల సమయం పడుతుంది. మరి 2 గంటలలోనే ఎట్లా తీసుకొచ్చి ఇచ్చినావు కుక్క పిల్లను? అంటే ఇదంతా ముందు సెట్ చేసుకున్న సెటప్ కాదా? నీ ప్రచారం కోసం కుక్క పిల్లను ముందే తీసుకొచ్చి ఓ దగ్గర పెట్టి ఆ కుక్క పిల్లను నిరంజన్కి ఇచ్చి ఈ కుక్క పిల్ల మీద నీ నీచ రాజకీయం ఏందో అర్థమైతే లేదా? సరే, దీన్ని కూడా వదిలేద్దాం. నిరంజన్ కోరికను తీర్చినందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందిద్దాం. పవన్ కళ్యాణ్ నిరంజన్ వాళ్ళ ఇంటికి పోయి నిరంజన్ తోటి ఇట్లా ఫోటోలు దిగింది. నిరంజన్ని సంతోషపరచడానికో లేకపోతే తెలంగాణ ప్రజలలో పవన్ కళ్యాణ్ మీద ఉన్న ద్వేషాన్ని తీసివేయడానికి నిరంజన్ అంశాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నాడు అనేది ఇక్కడ మనకు అద్భుతంగా ఈ ఫోటోలను బట్టి అర్థమవుతాను. ఇగో ఇట్లా ఈ స్టిల్స్, ఈ ఫొటోసు, ఈ సినిమా మాయలో ఉన్న మా తెలంగాణ యువకుల్లో ఒక భావోద్వేగాన్ని రేకెత్తించడానికి తీసిన రకరకాల స్టిల్స్ ఇవి. పైగా నిరంజన్ అతి త్వరలో కోలుకోవాలని, ఒక నార్మల్ స్థితికి రావాలని భద్రకాళి దేవాలయానికి పోయి భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆ భద్రకాళి అమ్మవారిని కోరుకొని అక్కడ ఏదైతే దీవెనలు ఉంటాయో, అమ్మవారి దగ్గర తీసుకున్న ఆశీస్సులు ఉంటాయో అవి తీసుకొని మళ్ళీ నిరంజన్ ఇంటికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఫక్తు ఒక పొలిటికల్ డ్రామా. ఒక అభిమాని బాగలేడు, తన చివరి కోరికగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఏ అంగు ఆర్భాటాలు లేకుండా ఒక్కడివే సైలెంట్ గా వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించి ఆ అభిమాని కోరిక తీర్చి గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ దొంగలెక్కి వెళ్ళిపోవాలను. కానీ నువ్వు చేసింది ఏంది? కిలోమీటర్ పొడవునా ర్యాలీ, అటు చుట్టుపక్కలోళ్ళు ఇటు చుట్టుపక్కలోళ్ళు ఎవరు నిన్ను చూడకపోయినా దండాలు పెట్టినట్టు ఫోజులు. ఇదంతా రాజకీయం కాదా మిస్టర్ పవన్ కళ్యాణ్? సరే, నువ్వు అత్యద్భుతమైన పని చేసినావు, చాలా గొప్ప పని చేసినావు ఒక అభిమాని ఇంటికి వెళ్ళి. దీన్ని మేము ఒప్పుకుంటాను. ఎందుకంటే సినిమాలో ఉన్న మా తెలంగాణ పిల్లలు ఇంకా నీ కుట్రలను, నీ దొంగ నాటకాలను గ్రహించే శక్తిలో లేరేమో అని నువ్వు అనుకుంటావు కాబట్టి దీన్ని మేము ఒప్పుకుంటాను. మరి ఇప్పుడు నిరంజన్ని చూసినట్టే, నిరంజన్ని పలకరించినట్టే నీ వల్ల చనిపోయిన, కేవలం నీ వల్ల చనిపోయిన ఒక కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? నీ వల్లనే యాక్సిడెంట్ గురై ఇంట్లోనే నరకయాతన పడుతున్న నీ అభిమానిని ఎందుకు ఇప్పటి వరకు నువ్వు పలకరించలేదు? ఇంతవరకు ఎందుకు ఆ కుటుంబాలను నువ్వు ఆదుకోలేదు? ఆ అభిమాని ఎట్లున్నాడో, ఆ అభిమాని కుటుంబం ఎట్లున్నదో అని ఎందుకు పోయి చూడలేదు మిస్టర్ పవన్ కళ్యాణ్? నీది అంత దయార్థ హృదయం కదా, నువ్వు అభిమానికి ఏదన్నా అయితే చెలించిపోతావు కదా, నీది గొప్ప మనసు కదా. మరి ఆ గొప్ప మనసు ఏమైంది? ఎందుకంటే అప్పుడు ఎన్నికలు లేవు ఇక్కడ, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిరంజన్ ఇంటికి పోయి ఈ డ్రామా అంతా అల్లి బయటకు వచ్చింది అన్నాడు. ఈయన గుర్తున్నాడా మిస్టర్ పవన్ కళ్యాణ్? నీ వల్ల చనిపోయిన ఈ అభిమాని గుర్తున్నాడా? నీ వల్ల చనిపోయిన అభిమాని కుటుంబం గుర్తున్నదా? ఈ అభిమానిని నువ్వే చంపేసినావు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నువ్వు మా తెలంగాణకు వచ్చి మా తెలంగాణ బిడ్డను పొట్టన పెట్టుకున్నావు నీ రాజకీయం కోసం, నీ పొలిటికల్ డ్రామా కోసం. ఓ నిండు ప్రాణం పోయింది. ఈ పాపం నీదే, ఆయనను నువ్వే చంపినావు అన్నట్టు 100% ఈ ప్రాణం నీ వల్లనే పోయింది. చూడు, కల్లార చూడు ఏం జరిగిందో. పవన్ కళ్యాణ్ పర్యటనలో అప్రశృతి, యువకుడి దుర్మరణం, 3 గాయాలు. వెల్గటూరు న్యూస్ టుడే. ధర్మపురిలో పూజల అనంతరం పవన్ కళ్యాణ్ వాహన శ్రేణి మంగళవారం రాత్రి 7వ నెంబర్ రాష్ట్ర రహదారిపై వెళ్తుండగా అపశృతి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులైన కూస రాజకుమార్ 20, జక్కుల అంజీ బైకుపై అనుసరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేట వద్ద అత్యుత్సాహంతో పవన్ వాహన శ్రేణిని అధిగమించబోయి ఎదురు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు నుండి కొట్టారు. ప్రమాదంలో రాజ్ కుమార్ మృతి చెందాడు. అంజీకి ఎదురుగా ద్విచక్ర వాహనంపై ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్, నీలం సాగర్లకు తీవ్ర గాయాలయ్యాయి. నీ వల్ల ఒక ప్రాణం పోయింది, 3 యాక్సిడెంట్ గురైంది. ఇది ఇగో యాక్సిడెంట్ లో చనిపోయిన బాధిత కుటుంబం, యాక్సిడెంట్ లో చనిపోయిన నీ అభిమాని కుటుంబం. ఇగో ఆడపిల్ల, తండ్రి, ఓ తల్లి. ఆ తల్లికి కొడుకును దూరం చేసినావు, ఈ తండ్రికి కొడుకును దూరం చేసినావు. ఇగో ఈ ఆడపిల్లకు తమ్ముడిని దూరం చేసినావు. నువ్వు ఎట్లా అనుకుంటున్నావా? నీ వారాహి వాహనం ఉన్నది కదా, నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా
మా కొండగట్టు అంజన దగ్గరికి వచ్చి వాహన పూజలు చేయించుకొని నువ్వు ఆ దారి మించెల్లి వెళుతున్న సందర్భంలో జరిగిన దుర్ఘటన ఇది. అంటే 2 సంవత్సరాలు అవుతున్నది ఈ యాక్సిడెంట్ జరిగి. ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబాన్ని పోయి పరామర్శించింది లేదు, ఈ కుటుంబం ఎట్లున్నదో చూసింది లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు, ఓ పావుల పరక ఇచ్చింది లేదు. నువ్వు అభిమానుల మీద ప్రేమను కురిపిస్తావా? నీకు అభిమానులు అంటే ప్రేమనా? ఏది ప్రేమ? 20 సంవత్సరాల పిలగాన్ని పొట్టన పెట్టుకున్నావు కదా నీ రాజకీయం కోసం. ఒక నిండు ప్రాణం నీ వల్ల బలైపోయింది కదా. ఆ రోజు యాక్సిడెంట్ అయిందని నీ వాహన శ్రేణిలో ఉన్న అభిమానులందరూ చెప్పినప్పటికి కూడా కనీసం ఆ యాక్సిడెంట్ ఎట్లయింది, అందులో చనిపోయింది ఎవరు, ఎంతమంది చనిపోయిండ్లు, ఎంతమంది గాయాల పాలైండ్లని కనీసం తెలుసుకోకుండా దొంగలాగా పారిపోయినవు చూడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఏమైపోయింది అభిమానుల పట్ల నీ ప్రేమ? మా తెలంగాణ యువకుడు 20 సంవత్సరాల యువకుడు నిండు ప్రాణం పోయింది. ఎందుకంటే నీకు అప్పుడు తెలంగాణలో రాజకీయాలు చేయడానికి నీ చేతుల పవర్ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నావు కాబట్టి ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ చిచ్చు పెట్టాలని, ఇక్కడ ఉన్న సినీ అభిమానులను రెచ్చగొట్టి మా మీదికే ఉసిగొల్పాలని నీ రాజకీయ డ్రామాలను అల్లుతున్నావు చూడు. అప్పుడు నీకు అధికారం లేదు, అప్పుడు నీ చేతుల ఏదీ లేదు కాబట్టి అప్పుడు నిన్ను దేగటోడు లేడు, అప్పుడు నిన్ను పట్టించుకునేటోడు లేడు. ఈ రాజ్ కుమార్ అనే అభిమాని ఇంటికి పోయినవా ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో? ఈ రాజ్ కుమార్ అనే యువకుడి ఇంటిని పరామర్శించినవా ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో? ఇంకో అభిమాని యాక్సిడెంట్ గురై ఇంట్లోకెళ్ళి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆయన చూసినావా ఎప్పుడన్నా? నిరంజన్కి కుక్క పిల్లనిచ్చి ఆ కుక్క పిల్ల మీద రాజకీయం చేస్తానవా? సిగ్గనిపిస్తలేదు? తెలంగాణ మీద ఇంకెన్ని రోజులు నీ దుర్మార్గమైన నీచ బుద్ధి? చెగువేరా వారసుని అంటావు, నేనే సనాతనవాదిని అంటావు, మళ్ళా నేను జాతీయవాదిని అంటావు. తెలంగాణ ఇస్తే 11 రోజులు ఉపవాసం ఉన్నా అంటావు. తెలంగాణ ప్రజలకు కళ్ళదిష్టి ఉంటది అని చెప్తావు. తెలంగాణ ప్రజలను వేర్పాటువాదులని కించపరుస్తావు. తెలంగాణ ప్రజలు దేశద్రోహులని మాట్లాడుతావు. తెలంగాణ మీద మళ్ళా దొంగ ప్రేమను కూడా వలకబోస్తావు. ఇప్పుడు చెప్పు, దేశద్రోహి ఎవడు? నువ్వు కాదు. 1200 మంది ప్రాణత్యాగం చేసిన రాష్ట్రం కోసం. ఆ ప్రాణాలకు విలువీయకపోతే నువ్వు దేశద్రోహివా? మేము దేశద్రోహులమా? మా రాష్ట్రం మేము కావాలని అడిగినాం కానీ మేము దేశం అడగలే. ఎవడు దేశద్రోహి? నువ్వు దేశద్రోహివి. చట్టాల మీద అవగాహన లేని నువ్వు దేశద్రోహివి. నీ రాజకీయం కోసం ఎప్పటికప్పుడు ఊసర వెళ్ళిలాగా మాటలు మారుస్తున్న నువ్వు దేశద్రోహివి. నీ మీద దేశద్రోహం కేసు పెట్టి నిన్ను జైలు వేయవలసిందే. మేము దేశద్రోహులమా? మేము వేర్పాటువాదులమా? తెలంగాణ ప్రజలకు కళ్ళదిష్టి ఉంటుందా? నువ్వు కోరుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర విభజన జరుగుతుందా? ఒక వ్యక్తి అనుకున్నట్టు ఎప్పుడు రాష్ట్ర విభజన జరగదు. వ్యవస్థ కంటే నువ్వు పెద్దోనివా? రాజ్యాంగం కంటే నువ్వు పెద్దోనివా? అవును, బరాబర్ పార్లమెంట్ తలుపులు మూసే విభజన చేస్తారు. ఎందుకు చేయరు? ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాజకీయ నాయకులంతా తెలంగాణ ఇవ్వొద్దని నీతో సహా అడ్డుపడుతుంటే, ఒకవైపు పిట్టల లెక్క ఈ తెలంగాణకు సంబంధించిన యువకులు రాలిపోతా అంటే, మూర్ఖ రాజకీయ నాయకులతోటి గెలుస్తామో గెలవలేమో అని మా ప్రజలంతా వేదనతోటి ఆత్మహత్యలకు పాల్పడతా అంటే, పార్లమెంటు ఒక అడుగు ముందుకేసి తలుపులు మూసి రాష్ట్ర విభజన చేస్తే ఓర్చుకోలేవా? ఖచ్చితంగా నువ్వు చట్టాన్ని అతిక్రమించినవు. నీకు రాజ్యాంగం విలువ తెలియదు. ఆర్టికల్ 3 యొక్క ప్రాధాన్యత నీకు తెలియదు. కాబట్టి నువ్వు దేశద్రోహివి. జాతీయవాదం అంటాను. ఏంటిదా జాతీయవాదం అంటే? రాజ్యాంగాన్ని ఎవడైతే విశ్వసించడో అట్లాంటి ప్రతి ఒక్కడు దేశద్రోహే. ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 విలువ తెలియని నువ్వు ఖచ్చితంగా రాజ్యాంగ ద్రోహివే, దేశద్రోహివే. మేము రాజ్యాంగానికి కట్టుబడతాం, నీ జాతీయవాదానికి కాదు. మేము రాజ్యాంగానికే కట్టుబడతాం. రాజ్యాంగాన్ని మించిన ఆయుధం లేదని మాకు తెలుసు. 1200 మంది అమరుల త్యాగాలకు కనీసం రెస్పెక్ట్ లేకుండా, విలువ లేకుండా, గౌరవం ఇవ్వని నిన్ను ఏమనాలే? పిచ్చోడు అనొద్దు. మరొక్కసారి ధైర్యంగా చెప్తాను, నువ్వు ఒక పిచ్చోడివి. నువ్వు పిచ్చి పట్టినోని లెక్క చేస్తాను. ఈ తెలంగాణను ఢిల్లీలో చులకన చేయాలని, ఈ తెలంగాణను వేర్పాటువాదుల్లాగా చిత్రీకరించాలని, ఈ తెలంగాణ ప్రజలు దేశద్రోహులని ఢిల్లీ నడిగడ్డ మీద గొంతెత్తి చెప్పాలని నువ్వు ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేసినావు. నువ్వు కుక్క పిల్లనిచ్చినా, నక్క పిల్లనిచ్చినా నిన్ను కుక్క కంటే హీనంగానే చూస్తాం. మేము నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించం. నీ నాయకత్వాన్ని తెలంగాణలో అంగీకరించం. ఒక అభిమాని చచ్చిపోతే కనీసం పలకరించలేదు. ఒక కుక్క పిల్లని తీసుకొచ్చి ఇంకొక అభిమానితోటి రాజకీయం చేసి ఇక్కడ నీ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను నిలబెట్టి
ఇక్కడ నీ కార్పొరేటర్ అభ్యర్థులను నిలబెట్టి తెలంగాణలో అడుగులు వేయాలని చూస్తున్న నీ నీచ రాజకీయం మా ప్రజలకు తెలియదా? మేము చెప్పమనుకుంటానవా? మిస్టర్ పవన్ కళ్యాణ్, నీ సినిమాలను చూసినాం, నిన్ను పెద్దోని వేసినాం, నిన్ను కోట్లకు అధిపతిని వేసినాం. అయినప్పటికీ కూడా నువ్వు ఈ తెలంగాణ మీద ప్రేమ లేకుండా, తెలంగాణ మీద గౌరవం లేకుండా, ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా అసందర్భమైన తెలంగాణ మీద నువ్వు నోరు జారుతూనే ఉన్నావు. తెలంగాణ వాదం మీద నోరు జారుతూనే ఉన్నావు. తెలంగాణ ప్రజలను కించపరుస్తూనే ఉన్నావు. నువ్వా దేశభక్తుడు మేమా? 22 లక్షల మంది నీట్ పరీక్ష రాసి మనోవేదనతోటి తట్టుకోలేక 20 మంది చనిపోతే కనీసం నీట్ పేపర్ మీద మాట్లాడలేని దౌర్భాగ్యుడివి, నీట్ పేపర్ లీక్ ఎందుకైందో ప్రశ్నించలేని ఒక దౌర్భాగ్యుడివి, మోడీ గారిని కనీసం నిలదీయలేని ఒక దౌర్భాగ్యుడివి, ధర్మేంద్ర ప్రధాన్ని కనీసం ప్రశ్నించలేని ఒక మూర్ఖుడివి, ఒక చెంచాగాడివి. నువ్వు దేశభక్తుడివా? వేర్పాటువాదులు అంటావా? 20 లక్షల మంది పిల్లలు భారతీయులు కాదా? నీదే పెద్ద దేశభక్తి అని, నిన్ను మించిన దేశభక్తుడు లేడని దేశంలో, నువ్వే భగత్ సింగ్ అని, నువ్వే అల్లూరి సీతారామరాజు అని. ఏంది పొంకనాలు, ఏంది డాంబికాలు? 20 లక్షల మంది విద్యార్థుల భవితన్వయం గురించి ఆలోచించని నువ్వు నాయకుడు ఎట్లయితావు? 20 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడలేని నువ్వు నాయకుడు ఎట్లయితావు? దేశభక్తుడు ఎట్లయితావు? దేశాన్ని ఎట్లా గౌరవించినవుతావు? మిస్టర్ పవన్ కళ్యాణ్, మోడీకి భజన చేస్తే దేశభక్తులా? 20 లక్షల మంది పిల్లలు తమ భౌతవ్యం కోల్పోయినామని బాధపడితే దేశభక్తులు కాదా? వాళ్ళు వేర్పాటువాదులా? కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేజీని పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్న పిల్లల్ని పాకిస్తాన్ వాళ్ళతో పోలుస్తావా? తెలంగాణను పాకిస్తాన్ తోటి పోలుస్తావా? నువ్వా దేశద్రోహివి? మేము దేశభక్తులం. 20 లక్షల విద్యార్థుల వైపున్న మేము దేశభక్తులం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయని డిమాండ్ చేస్తున్న మేము దేశభక్తులం. నరేంద్ర మోడీకి భయపడి, నరేంద్ర మోడీ అధికారానికి లోబడి, నరేంద్ర మోడీ దగ్గర చెంచాగిరి చేస్తూ ఏ భయానకమైన పరిస్థితులు దేశంలో ఉన్న కనీసం ప్రశ్నించకుండా గోడగొట్టిన సున్నంలాగా ఉన్న నువ్వు ఎట్లా లీడర్ అవుతావు? నువ్వు ఎట్లా దేశభక్తుని అవుతావు? మళ్ళీ నాదింత పెద్ద జాతీయవాదం అని ఎట్లా చెప్పదలుచుకున్నావు? మిస్టర్ పవన్ కళ్యాణ్, తెలంగాణ జోలికి రావద్దు, తెలంగాణను గెలికే ప్రయత్నం చేయొద్దు. ఇక కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు అంటారు, మా పవన్ కళ్యాణ్ వస్తే వరంగల్ అంతా కిక్కిరిచిపోయిందని. సన్నీ లియోన్ వస్తే అంతకంటే ఎక్కువ మంది వస్తారు. ముమైత్ ఖాన్ డాన్స్ పెడితే రోడ్ల మీద అంతకంటే కోట్ల మంది వచ్చి చూస్తారు. నీ పవన్ కళ్యాణ్ వస్తే మాత్రమే రారు. ముమైత్ ఖాన్ పాటలు వేసినా ఇరగబడి చూస్తారు, సన్నీ లియోన్ వచ్చినా ఇరగబడి చూస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తెర మీద కనిపించి ఒక బొమ్మ, ఆ బొమ్మ బయట ఎట్లుంటుందని చూడడానికి జనం ఆకర్షితులై ఉరికొస్తారు. అవన్నీ ఓట్లుగా అనుకొని మీరు భ్రమపడితే చిరంజీవి గారికి తగిలిన జబ్బే మీకు తగులుతుంది. 2018లో 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు. అదే పరిస్థితి మళ్ళొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మిమ్మల్ని ఒక మాట అంటున్నాం, మీరు తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయం చేయకండి. మీ సినిమాలను అభిమానిస్తాం, మిమ్మల్ని అభిమానిస్తాం. మీరు రాజకీయం ఇక్కడ ముట్టుకుంటే, నువ్వు తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయం చేయదలుచుకుంటే బరిషల్లాగా కొట్లాడతారు. నువ్వు మమ్మల్ని వేర్పాటువాదులు అన్నావు, మమ్మల్ని పాకిస్తాన్ తోటి పోల్చినావు. కాబట్టి నేను రాజకీయంగా బొందబెడతాం, నేను రాజకీయంగా తరిమి కొడతామని మరొక్కసారి తెలియజేస్తూ జై తెలంగాణ, జై భీమ్.